హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ ఎక్స్ప్రెస్ సర్వర్ని అయితే ఎలా క్రియేట్ చేయాలని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో ఒక సింపుల్గా ఒక సర్వర్ని అయితే క్రియేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్స్ప్రెస్ జేఎస్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసి, నోడ్ జేఎస్ని యూజ్ చేసి ఒక సర్వర్ని అయితే క్రియేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. క్రియేట్ చేసి దాన్ని అయితే రన్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికోసం అయితే ముందుగా నేను డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసి నేనైతే ఎక్స్ప్రెస్ సర్వర్ అయితే ఇచ్చేసా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఫోల్డర్ ఉన్న లొకేషన్ నుండి కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. mkdir బ్యాక్ఎండ్ అని ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. క్రియేట్ చేసి నేనైతే దీన్ని అయితే యూజర్ సుడో కోడ్లో ఓపెన్ చేయడానికి కోడ్ స్పేస్ డాట్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు నాకైతే ఈ ఫోల్డర్ అనేది ఈ ఎక్స్ప్రెస్ ఈ ఫోల్డర్ అనేది నాకు విజువల్ స్టూడియో కోడ్లో అయితే ఓపెన్ అయింది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇక్కడ నుండి అయితే ఈ బ్యాక్ ఎండ్ ఉన్న ఫోల్డర్లో అయితే ఇప్పుడు నేను ఒక ఎక్స్ప్రెస్ సర్వర్ని అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా నేను ఎక్స్ప్రెస్ ఒక సర్వర్ని క్రియేట్ చేసే ముందు నాకు ఈ బ్యాక్ ఎండ్ ఫోల్డర్లోకి అయితే నేను నావిగేట్ అవ్వడానికి ఇక్కడ cd స్పేస్ ఫోల్డర్లోకి అయితే నావిగేట్ అవుతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నావిగేట్ అయ్యాక నేను ఇక్కడ ఈ ఫోల్డర్లో నేను npmని అంటే నోడ్ జేఎస్ని నోడ్ ప్యాకేజ్ మాడ్యూల్స్ని అయితే ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకోసం మనకైతే ఒక npm init అనే కమాండ్ అయితే వాడతాం ఫ్రెండ్స్. మనం ఈ కమాండ్ అయితే యూజ్ చేసి అయితే మనం నోడ్ని అయితే ఇన్స్టాల్ చేస్తాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ బ్యాక్ అండ్ ఫోల్డర్లో నోడ్ని అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ npm init -y అనేది ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు -y అనేది ఎందుకంటే మనం నార్మల్గా ఈ నోడ్ని ఇన్స్టాల్ చేయొచ్చు npm initతో, కానీ ఇది అనేది కొన్ని మనకి ఇన్పుట్ వాల్యూస్ని అడుగుతుంది. ప్రాజెక్ట్ నేమ్, వర్షన్. ఇక్కడ మనం -y అనేది పెట్టడం వల్ల ఇది డిఫాల్ట్ వాల్యూస్ తీసుకొని మనకు నోడ్ అనేది ఇనిషియలైజ్ చేస్తుంది. అందుకోసం ఇక్కడ npm init -y అయితే ఎంటర్ చేసాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కొన్ని నేము, బ్యాక్ ఎండ్ అని, వర్షన్ వచ్చి మనకు కొన్ని డిఫాల్ట్ వాల్యూస్తో మనకైతే నోడ్ అనేది ఇందులో అయితే ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనము సర్వర్ అనేది ఎక్స్ప్రెస్ జేఎస్ ఫ్రేమ్వర్క్తో అయితే మనమైతే క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా. అందుకోసం అయితే మనం ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ నేను npm install express ఇక్కడ npm install express అయితే నేను ఎంటర్ చేసిన ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఎక్స్ప్రెస్ని కూడా మనమైతే ఈ బ్యాకెడ్ ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ నోడ్ మ్యాన్ అనే దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ npm install నోడ్ మ్యాన్ అనేది టైప్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈ నోడ్ మ్యాన్ యొక్క ప్యాకేజ్ యొక్క యూజేజ్ ఏంటంటే మనకు ఫ్రెండ్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఏదైతే మనం కోడ్ రాస్తున్నామో మన అప్లికేషన్లో మనం ఏమైనా కోడ్ చేంజెస్ చేసినప్పుడు మళ్ళీ మనం స్టాప్ చేసి మన అప్లికేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయకుండా మనకి నోడ్ మ్యాన్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన అప్లికేషన్ అనేది రీస్టార్ట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ కోడ్లో ఏమైనా చేంజెస్ కానీ అప్డేట్ కానీ చేసినప్పుడు మనం స్టాప్ చేసి మళ్ళీ రన్ చేయడం అవసరం లేకుండా ఆటోమేటిక్గా మన అప్లికేషన్ అనేది రీస్టార్ట్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్, మనం ఏం అప్డేట్ చేసినా. అందుకోసం అనేది ఈ నోడ్ మ్యాన్ ప్యాకేజ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. అందుకోసం ఇక్కడ నోడ్ మ్యాన్ ఇన్స్టాల్
సేవ్ డివ్ నోడ్ మార్క్ అయితే టైప్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే నోడ్ మ్యాన్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇక్కడ మన బ్యాకెండ్ ఫోల్డర్లో అయితే నేను ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ ఫైల్ నేమ్ వచ్చేసి index.js. సో index.jsతో నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసిన ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ఫైల్లో వచ్చేసి నేను ఇక్కడ ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నా, కాన్స్ట్ ఎక్స్ప్రెస్ అని వేరియబుల్ అయితే తీసుకున్నా. సో దీనిలోకి వచ్చేసి నేను ఇక్కడ ఈ ఫైల్లోకి వచ్చి ఎక్స్ప్రెస్ని రిక్వైర్ చేసుకుంటున్నా. సో నేనైతే ఇక్కడ ఎక్స్ప్రెస్ని రిక్వైర్ చేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో వేరియబుల్ అయితే తీసుకుంటున్నా, కాన్స్ట్ యాప్ అని చెప్పేసి. సో దీనిలో అయితే ఈ ఎక్స్ప్రెస్ని దీనికైతే సేవ్ చేస్తున్నా. సో ఎక్స్ప్రెస్ సో ఇక్కడైతే ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఫస్ట్ దీన్ని ఒక పోర్ట్ నెంబర్ని అయితే సెట్ చేయడానికి, ఈ అప్లికేషన్ మనకి ఏ పోర్ట్ నెంబర్లో రన్ అవ్వడానికి సో మనకైతే ఈ మెథడ్ అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, ఈ యాప్.లిస్ట్ అనేది. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక పోర్ట్ నెంబర్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. సో 3000 అని చెప్పేసి పోర్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. సో నాకు సర్వర్ అనేది నాకు ఈ పోర్ట్ నెంబర్లో రన్ అవుతుందని తెలియడానికి అయితే నేను ఇక్కడ మెసేజ్ సర్వర్ స్టార్ట్ చేసి మెసేజ్ డిస్ప్లే అవ్వడానికి సో నేను ఇక్కడ console.log ప్రెస్ చేసి సో ఇక్కడ సర్వర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఆన్ పోర్ట్ సర్వర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అయితే నాకు అయితే మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనము ఇక్కడైతే సో సింపుల్గా అయితే ఒక సర్వర్ అనేది క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ని రిక్వైర్ చేసుకొని సో దాన్ని మనకు యాప్లో సో ఎక్స్ప్రెస్లో ఉన్న మెథడ్స్ అన్నీ యూజ్ చేయడానికి సో ఈ యాప్ అనే ఒక వేరియబుల్కి సో ఎక్స్ప్రెస్ని అసైన్ చేసి సో ఇక్కడ దానిలో నుండి ఒక లిజన్ అనే ఒక మెథడ్ని అయితే కాల్ చేసి సో నేను ఈ పోర్ట్ నెంబర్లో సర్వర్ని అయితే రన్ చేయడానికి అయితే నేనైతే మెథడ్ రాసిన ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ package.jsonలోకి వెళ్ళి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము నోడ్ మ్యాన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ నేను వచ్చేసి టెస్ట్ అనేది తీసేసి ఇక్కడ స్టార్ట్ అనేది పెట్టేసి సో ఇక్కడ నోడ్ మ్యాన్ సో ఇక్కడ నోడ్ మ్యాన్ index.js అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే దీన్ని రన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ సర్వర్ని. సో అందుకోసం ఇక్కడ బ్యాక్ ఎండ్లో npm స్టార్ట్ ప్రెస్ చేసిన ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన సర్వర్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇక్కడ మనకు మెసేజ్ చూసుకోవచ్చు సర్వర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా కొన్ని చేంజెస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నా, కాన్స్ పోర్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. సో ఈ వేరియబుల్లోకి వచ్చేసి నేను ఒక 3000 ఇక్కడ వచ్చేసి
సో సర్వర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆన్ పోర్ట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కంట్రోల్ సేవ్ కొట్టి సో అప్డేట్ చేసిన ఫ్రెండ్స్ కోడ్ని. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను అప్డేట్ చేయగానే సో నేను అనేది సర్వర్ని ఏం స్టాప్ చేయలేదు అండ్ మళ్ళీ ఏం రన్ చేయలేదు. సో ఆటోమేటిక్గా నాకైతే సర్వర్ అనేది సో మనకైతే కోడ్ అనేది అప్డేట్ అయింది. సో ఆటోమేటిక్గా సర్వర్ అనేది రీస్టార్ట్ అయింది. చూడవచ్చు ఇక్కడ సర్వర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఆన్ పోర్ట్ 3000. సో మనకైతే సక్సెస్ఫుల్గా సర్వర్ అనేది రన్ అవుతుంది సో మనకి పోర్ట్ నెంబర్లో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్గా ఒక రూటర్ అనేది క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక సింపుల్ సో ఇక్కడ వచ్చేసి ఒక సింపుల్ సో ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి నేను యాప్ డాట్ సో సింపుల్గా ఒక గెట్టర్ని అయితే ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే ఇలా మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. యాప్ డాట్ లీజ్ అని, యాప్ డాట్ గెట్ అని, యాప్ డాట్ పోస్ట్ అని సో ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం గెట్ చేసుకుంటున్నాం కాబట్టి సో నేను గెట్ రిక్వెస్ట్ అయితే వాడుతున్నా. సో గెట్ అనేది సో ఇక్కడ నేను వచ్చేసి ఒక సింపుల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఇచ్చేసి సో ఇప్పుడు నేనైతే ఇక్కడ రిక్వెస్ట్ అండ్ ఒక రెస్పాన్స్ సో నాకు ఇక్కడ ఇది వచ్చేసి మనకు యూజర్ నుండి అయితే మనకు రిక్వెస్ట్ వస్తుంది. సో మనం ఇక్కడ రెస్పాండ్ కోసం నేను ఒకటి రెస్పాండ్ సెండ్ డాట్ సెండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక మెసేజ్ అనేది అయితే సింపుల్గా ఒక మెసేజ్ అనేది అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేయడానికి ఒక సింపుల్ ఒక గెట్టర్ అనేది రాసాను ఫ్రెండ్స్. సో చిన్న ఒక రూటార్తో ఒక రాసా. సో మనకి ఇక్కడ రిక్వెస్ట్ తీసుకొని సో మనకైతే రెస్పాండ్ అనేది హెలో ఉదయ్ అనేది అయితే రెస్పాండ్ వస్తుంది. సో చూద్దాం ఫ్రెండ్స్. సో మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అయింది. సో ఇప్పుడు నేనైతే బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేశాక క్రోమ్ బ్రౌజర్లో లోకల్ హోస్ట్ 3000. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు 3000 టైప్ చేసి నేను ఇక్కడ అడ్రస్ పోర్ట్ నెంబర్ టైప్ చేయడానికి సో నాకు హెలో ఉదయ్ అని అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా మీరైతే సో రూటర్స్ అనేవి మీరు ఇలా క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి రూటర్ అనేది క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ యాప్ డాట్ గెట్ సో సైన్ అప్ అని అయితే పెట్టా ఫ్రెండ్స్ రూటర్ పేరు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి రూటర్ వచ్చేసి నా సైన్ అప్ కదా. సో నేను సైన్ అప్ నా రూట్ని అయితే ఎంటర్ చేస్తున్నా. సైన్ అప్ సో చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి సైన్ అప్ నా రూట్ ఎంటర్ చేయాలి. సో మనకి ఎంటర్ యువర్ డీటెయిల్స్ అనేది అయితే సో ఇక్కడ నుండి మనకైతే డిస్ప్లే అయింది రెస్పాన్స్. సో మనం రిక్వెస్ట్ పంపించాం. సో మనమైతే రెస్పాండ్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ మన సర్వర్ అనేది ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా మీరైతే సింపుల్గా
ఈ ఎక్స్ప్రెస్ యూజ్ చేసుకుని ఒక సింపుల్ సర్వర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ like this video and subscribe to my YouTube channel for more useful and related videos. Thanks for watching.